ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధం చేసినటువంటి జీవాహారం మత్తయి సువార్త 21వ అధ్యాయము 2వ వచనం నుంచి 7వ వచనం వరకు మనం చదువుకుందాం. మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న యొక్క గాడిదయు దానితోనున్న యొక్క గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకుని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలు పెట్టునని చెప్పి వారికి పంపెను. చిన్న ప్రార్థన. హోసన్నా హోసన్నా అంటూ స్తుతింపబడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఇదిగో ఈ నీ సముఖములో ఒట్టి ఘటముగా మట్టి ఘటముగా నేను నిలబడి ఉన్నాను. ఇదిగో నా నోటికి మీరు తాళం వేసి పరిశుద్ధాత్మతో నింపి పవిత్రమైన పరిశుద్ధమైన ఆత్మీయ సంగతులు నా ద్వారా నాతోనూ పిల్లలందరితోనూ మీరు మాట్లాడి మహిమ పొందుతారని నజరేయుడైనటువంటి క్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ఈరోజు మట్టల ఆదివారం. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్యములో నేను నా చిన్నప్పటి నుంచి వాక్యం వింటున్నప్పుడు నాకు అనిపించేది, పరిశుద్ధ గ్రంథంలో ఇప్పుడు మనం చదువుకున్న వాక్యంలో 2 గాడిదల కోసం చెప్పబడి ఉంటే చాలామంది దైవ సేవకులు ఎంతసేపు గాడిద కట్టబడి ఉన్నది, గాడిద విప్పబడి ఉన్నది, గాడిదని ఎక్కాడు అని సింగులర్ యూజ్ చేస్తూ ఉంటారు. అంటే గాడిద గాడిద అనేటువంటి మాటను మాత్రం ఉపయోగిస్తూ ఉంటారు. కానీ లేఖనాలను విపులముగా ఫార్మాలిటీకి కాకుండా బ్రెయిన్ అండ్ సోల్, ఆత్మను మన యొక్క మెదడును ఏకాగ్రతము చేసి బైబిల్ చదివినట్లయితే అక్కడ చాలా మాటలు మనకు కనబడుతూ ఉంటాయి. అక్కడ ఎక్కడ కూడా సింగులర్ యూజ్ చేయరు. చూడండి ఒకసారి చదువుకున్న ఎగ్జాంపుల్. మీ ఎదుటున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి, ఇక్కడ దానిని విప్పి నా యొద్దకు తోలుకుని రండి అనలేదు యేసు ప్రభు వారు. వాటిని అంటే తల్లి కావాలి, పిల్ల కావాలి దేవుడికి. కానీ మనం ఎక్కువగా చాలామంది సేవకులు వాక్యం చెప్తున్నప్పుడు ఆ విప్పబడి ఉన్నది, ఆ గాడిద విప్పబడి ఉన్నది, దాని కట్లు విప్పబడి ఉన్నవి, పాపం అనే కట్లు విప్పబడి ఉన్నవి అనేటువంటి మాట మనం వింటూ ఉంటాం. సింగులర్ యూజ్ చేస్తూ ఉంటారు. కానీ వాక్యం జాగ్రత్తగా చదివినట్లయితే ద గాడ్ అలాటెడ్ బోత్ డాంకీస్ ఫర్ హిస్ ప్రైజ్. తన మహిమ కొరకు, తన పని కొరకు దేవుడు ఆ రెండిటిని ఏర్పాటు చేసుకున్నాడు. లేదంటే ఒక మాట అన్ను, శిష్యులారా మీరు పొండి, అక్కడ 2 గాడిదలు కట్టబడి ఉంటాయి, పెద్దదాన్ని తోలుకొచ్చేయండి, చిన్నదాన్ని అట్లానే ఉంచేయండి అన్ను. ఇక్కడ ఆయనకు కుటుంబ సమేతముగా కావాలి, తల్లి కావాలి, పిల్ల కావాలి. టు వర్షిప్ గాడ్, టు ప్రైజ్ గాడ్, టు డూ ద వర్క్ ఆఫ్ గాడ్. దేవుడు పని చేయడానికి, దేవుణ్ణి మహిమపరచడానికి ఆయనకు కావాల్సింది కుటుంబంలో ఒక్కరు మాత్రమే కాదు, కుటుంబం అంతా కావాలి. అందుకని ఆయన అంటాడు కదా, రెండిటిని తోలుకురండి, రెండిటిని తోలుకుని రండి. ఇక్కడ ఇంకా క్లియర్గా చదవడానికి మన అర్థం అవుతుంది. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువు కావాలి. అవి అన్నాడా, అది ప్రభువు కావాలన్నాడా? అది యూజ్ చేయలేదు, ఒక్కటి దానికోసం చెప్పట్లేదు. అవి కుటుంబంలో నువ్వు దేవునికి కావాలి, నీ భర్త దేవునికి కావాలి, నీ బిడ్డలు కూడా దేవునికి కావాలి. ఒక్కరే కాదు, గమనించాలి. హీ నీడ్, హీ డిజైర్, హీ వాంట్ ఎంటైర్ ఫ్యామిలీ, నాట్ 1 person ఇన్ ద ఫ్యామిలీ. కుటుంబంలో ఒక్కరిని ఆయన కోరుకోవట్లేదు, కుటుంబం అంతా ఆయన దగ్గరికి రావాలి. దేనికి స్తోత్రం చెప్దాం. ఇంకా బాగా చదువుకుంటూ పోతే అక్కడ చూడండి 7వ వచనములో, ఆ గాడిదను దాని పిల్లను తోలుకుని వచ్చారు. గుర్తుపెట్టుకోవాలి, పెద్దది కదా,
ఎన్నో సంవత్సరాల నుంచి అనుభవం ఉన్నది కదా, బాప్తిసం పొందింది కదా, సంఘ పెద్ద కదా, పాటలు బాగా పాడుతుంది కదా, ఆ గాడిదే నాకు కావాలి కాదు, ఆ గాడిదకు పిల్లకాయలు ఉన్నాయి, అది కూడా నాకు కావాలి అని దేవుడు అటండి కోరుకుంటే ఆ శిష్యులైన వారు గాడిద తల్లితో పాటు పిల్లని కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు ఏం చేశారు చూడండి, వాటి మీద, దాని మీద కాదు, వేటి మీద, వాటి మీద బట్టలు పరిచారు. అలాగే కుటుంబంలో నీ ఒక్కదాని మీద కాదు భారం అంట, నీ ఒక్కదాని మీద కాదు రెస్పాన్సిబిలిటీ అంట, నీ ఒక్కదాని మీద కాదు ప్రార్థన చేయవలసిన బాధ్యత, వాక్యం వినవలసిన బాధ్యత, దేవుని పని చేయవలసిన బాధ్యత నీ ఒక్క దాని మీద, నీ ఒక్కడి మీద లేదు. బాధ్యత అనేటువంటిది అందరి మీద, కుటుంబములో తల్లి పిల్ల మీద కూడా ఉంది, భర్త భార్య మీద ఉంది, కుటుంబంలో ఎంతమంది ఉన్నారు అంతమంది మీద ఉంది. దేవుడు కోరుకునేది ఒకటి కాదు, కుటుంబాన్ని. తల్లిని కోరుకున్నాడు, తల్లితో పాటు పిల్లను కూడా తీసుకురమ్మన్నాడు. రండి, తీసుకురండి, నా సువార్త చేయాలి, నన్ను మొయ్యాలి, వీధుల్లో నేను తిరగాలి, వీధుల వెంబడి అవి నాతో ప్రయాణము చేయాలి అని గాడిదను దాని యొక్క పిల్లను కూడా. మీరు ఎలా చెప్తున్నారండి పిల్ల అంటే? వాక్యంలో ఉంది చూడండి, వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. వాటి మీద బట్టలు వేసినప్పుడు ఆయన వాటి మీద కూర్చున్నాడు. దేవుని పిల్లరా, మనం చేసే తప్పు ఏంటంటే ఈ రోజుల్లో ఒకరిని ఇంటి దగ్గర వదిలేస్తున్నాము, ఇంకొకరిని వాళ్ళు ఏమైనా సీసీ కెమెరాయా ఇంట్లో కూర్చుని కాపలా కాయడానికి? ఏమంటే మీ ఇంట్లో విలువైన సొమ్ములు ఏమన్నా ఉన్నాయో చెప్పండి. దేవుని వాక్యం కన్నా విలువైన సొమ్ముని ఇంట్లో ఏదన్నా ఉందా? మరి ఎందుకని ముసలిదాన్ని ఇంటికాడ వదిలేస్తావు నువ్వు కాపలా కాయి, నేను వచ్చేదాకా అని? నువ్వు మాత్రం లెగెత్తుకుని వచ్చేస్తావు ఇక్కడికి. ఒరే ఇదిగో నీ మొక్కం సెల్తో ఆడుకుంటూ ఇంటికాడ కూర్చో అన్ని కొడుక్కో కూతురుకో సెల్లో లేదా టీవీయో ఇచ్చేస్తావు, నువ్వు వచ్చి కూర్చుంటావు. దేవునికి మొత్తం ఫ్యామిలీ కావాలి, రావాలి కూడా దేవుని దగ్గరికి. ఈ రోజుల్లో నాకు తెలిసి ఈరోజు ఏదైనా మ్యాచ్ ఉందండి, క్రికెట్ మ్యాచ్ ఉంటుంది. ఉంటే ఏం చేస్తారు తెలుసా, చివరికి మన క్రైస్తవులు కూడా దే విల్ అటాచ్ టు ద ఫోన్ ఆర్ టు ద టెలివిజన్కి కానీ ఫోన్కి కానీ అంటి పెట్టుకుని ఉండిపోతారు. వాళ్ళకి మట్టల ఆదివారం కన్నా దేవుని ఆరాధించడం కన్నా ఆ క్రికెట్ని ఆరాధించడం ఎక్కువైపోయింది అనమాట. నాకు తెలిసి మన సంఘంలో కూడా వచ్చి ఉంటారు కొంతమంది యూత్ వాళ్ళు, ఎందుకంటే ఈరోజు మ్యాచ్ ఉందరు బాబు, చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అని చెప్పేసి క్రికెట్ చూడడానికి ఇంటికాడ ఉండిపోయి ఆదివారం ఆరాధన కొట్టిన వాళ్ళు కూడా మనకు కనబడతారు. వారి పొట్టే వారి దేవుడు అన్నట్లుగా వారి యొక్క ఫోనే వారి దేవుడు, వారి యొక్క మ్యాచ్ వారి దేవుడు. జాగ్రత్త, సొరకేస్తాడు దేవుడు. గమనించండి, కుటుంబం అంతా దేవునికి కావాలి. దేవుని పిల్లలుగా ఉండం కానీ దేవుని కోరుకునే వారిగా మనం ఉండట్లేదు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసాం, బైబిల్లో గాడిద పిల్లతో సహా గాడిద ఇద్దరు వచ్చేసారు దేవుని కొరకు వేరే గ్రామం నుంచి యేసు ప్రభు ఉన్నటువంటి గ్రామానికి. ఏ గ్రామంలో ఉన్నారు ఆయన? అదే వచనంలో మనకు కనబడుతుంది. మొదటి వచనంలో 21 మొదట్లో, తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ కొండ దగ్గర ఉన్న బేత్బగేకు అనేటువంటి విలేజ్ నుంచి మనం పక్క నుంచి రాలేకపోతాం. మూగజీవులు దేవుని కొరకు ఒక ఊరు నుంచి, ఎదురుగా ఉన్న ఊరు నుంచి యేసుక్రీస్తు ప్రభులు వారు ఉన్న ఊరిలోనికి వచ్చేసాయి. మనమా పక్కన ఉంటుంది, చర్చిని ఆనుకుని ఉంటుంది ఇల్లు, 4 అడుగులు. ఒక అతన్ని ప్రార్థన రండి అంటే, పాస్టర్ గారు మీరు చెప్పేవన్నీ నాకు వినబడిపోతున్నాయండి, ఇంక మందిరానికి ఎందుకండి అన్నాడు. ఇంతకీ ఎక్కడ అనుకున్నారు వాళ్ళ ఇల్లు? ఆ చర్చి పక్కనే ఇల్లు అన్నమాట. అంటే ఈయన గారు ఏం చేస్తున్నారంటే ఎదురుకుంటా టీవీ పెట్టుకుని ఒక చెవేమో టీవీకి, ఒక చెవేమో చర్చిలోకి. ఈ పక్క నుంచి ఏమి నెత్తన్నాడు? వాక్యం వినేస్తున్నాడు. ఈ పక్క నుంచి ఏమి వినేస్తున్నాడు? టీవీలో ఉన్న ఆ సీన్స్ వినేస్తున్నాడు. ఒక దెబ్బకు 2 పెట్లు అన్నమాట. ఒక దెబ్బకి మిక్స్ చేసేస్తాడు అనమాట బ్రెయిన్లో. ఇది ఇలా వెళ్ళి ఇక్కడ బ్రెయిన్ మిక్స్ అయిపోద్ది. ఇది జ్యూసులు ఎక్కువ తాగుతుంటాయి ఎండాకాలం, మొత్తం ఫ్రూట్ జ్యూస్ అయిపోతుంది అనమాట. వాక్యము ఆ సినిమా పాటలో లేకపోతే ఆ సీరియల్లో మొత్తం మీద మొగల రేకులు, పూత రేకులు, ఇనుపు రేకులు,
మా అమ్మగారింటికి మార్గం ఏది, అత్తారింటికి దారి ఏది, ఇవన్నీ ఉన్నాయి కదా. మొత్తం పేర్లు ఎట్టేస్తున్నారు ఈ మధ్య. సీరియల్కి ఉప్పు కారం ఇవి ఉన్నాయి కదా. అమావాస్య దీపం, కార్తీక దీపం, ఇలా రకరకాలుగా చూడండి మిక్స్ చేసేస్తాడు అనమాట. గమనించండి, మనము దేవునికి కావాలి. అయితే మనమొక్కరమే కాదు, మన బాధ్యత ఏంటంటే ఆ గాడిదతో పాటు గాడిద పిల్ల కూడా ఏ విధముగా దేవుని కొరకు తేబడిందో, ఆ గాడిదతో పాటు తల్లితో పాటు బిడ్డ కూడా దేవుని కొరకు ఎలాగ ఉపయోగించబడిందో, అలాగే కుటుంబంలో ఉన్న అందరూ దేవుని కొరకు ఉపయోగపడాలి, దేవుని యొద్దకు రావాలి. మూగజీవులమ్మ, మూగజీవులు. అక్కడ గాడిద అనట్లేదు, వద్దులేండి నేను ఎండలో ఏదో తిరుగుతానులే యేసుప్రభుని మీద నెక్కించుకుని, యేసుప్రభు యొక్క భారం నేను మోసి, ఆ నా మీద వేయబడిన ఆ బట్టల భారం నేను మోసి, నా మీదకి ఎక్కువ కూర్చుంటే యేసుప్రభుల వారిని కూడా నేను మోసి, ఆ యొక్క ఈదుల్లో నేను తిరుగుతాను, ఆ బరువు ఏదో నేను బాధపడతాను, ఆ చెమట ఏదో నేను కారుస్తాను. నాకు బిడ్డలంటే ప్రాణం, నాకు బిడ్డలంటే ప్రాణం. నా బిడ్డకి ఏమి అవ్వడానికి వీలు లేదండి, చిన్న బిడ్డ అండి, ఇంటికి వదిలేస్తానండి, ఇప్పుకండి బాబు అన్నదా? అనలేదు. తల్లి తనతో పాటు తన బిడ్డను వెంట పెట్టుకుని ఎక్కడికి వచ్చేసింది? యేసు ప్రభు వారికి సేవను అందించడానికి వచ్చేసింది. నువ్వు కూడా చేయవలసిన పని ఏంటో తెలుసా? వాడు ఏమన్నా ఎక్స్ట్రాలో వాగుతున్నాడు, హే స్టూపిడ్, లీవ్ ద థింగ్స్ అండ్ కమ్ టు ద చర్చ్. వాటిలన్నింటిని, స్టూపిడ్ థింగ్స్ అన్నింటిని వదిలిపెట్టే. దే ఆర్ ట్రాష్, దే ఆర్ నథింగ్, దే ఆర్ యూజ్లెస్. అవన్నీ మనకు ఉపయోగకరం కాదు. మనం కుటుంబ సమేతంగా ఎక్కడికి వెళ్ళాలి? దేవుని సన్నిధికి వెళ్ళాలని చెప్పేసి నీ బిడ్డను నీతో తీసుకురావాల్సిన బాధ్యత, దట్ ఈజ్ యువర్ స్ట్రాంగ్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ద గాడ్. దేవుని వైపు నీ యొక్క ప్రాముఖ్యమైనటువంటి బాధ్యత. అన్ని చోట్లకు కుటుంబ సమేతంగా తీసుకెళ్తున్నాం. పెళ్ళిళ్ళకి తీసుకెళ్ళరండి, పెళ్ళిళ్ళకి తీసుకెళ్తారు. ఈ మధ్య ఇంకో ఫ్యాషన్ అయిపోయింది. ఒక ఆవిడని అడిగాను, ఏవమ్మా ఎక్కడికి వెళ్ళినా నీ కూతురుని కూడా తీసుకుపోతున్నావంటేని, ఏదో ఫంక్షన్లో ఎవరో ఒకరు నా కూతురుని పెళ్లి సంబంధం అడుగుతారని తీసుకుపోతున్నాను అంటుంది. ఇది ఎక్కడ కొత్త చుట్టారకం అర్థం అవ్వలేదు. పెళ్లి చూపులు ఇలా కూడా చేస్తారా? ఎందుకు తీసుకుపోతుందంట కూతుర్ని కూడా? వయసు వచ్చింది పలా ఆవిడకి, వాళ్ళ అమ్మాయికి వయసు వచ్చింది, బాగుంది పిల్ల, నాజుగ్గా ఉంది, మా నోడికి ఇచ్చి చేసేద్దామని ఎవరికన్నా కొల్లేరు వచ్చేస్తుందామని తీసుకుపోతుందండి కూడా. ఫంక్షన్కి తీసుకుపోతున్నావు, సెలబ్రేషన్స్ తీసుకుపోతున్నావు, ఎక్కడ పెడితే అక్కడ తీసుకుపోతున్నావు, బ్యాంకులో ఏమైనా డబ్బులు ఇస్తానంటే తీసుకుపోతున్నావు, డాక్టర్ గ్రూప్లో పెట్టేస్తున్నావు, లాక్కుపోతున్నావు రానంటేని. మరి దేవుని సన్నిధికి నీవు కుటుంబ సమేతముగా నీ బిడ్డలు తీసుకుని వస్తున్నావా? ఇంట్లో ఎవరు ఉండడానికి వీల్లేదు, దేవుని సన్నిధిలోనికి అందరూ రావాలి, కుటుంబ సమేతంగా రావాలి. నేనును నా ఇంటి వారును. ఆయన అనొచ్చు కదా, నేను యెహోవాను సేవింతునని. ఇంటి వారు కూడా ఎందుకు? మరి వారి కొరకు దీవెనలు రావాలని కూడా దేవుని సన్నిధికి వారిని మనం ఏం చేయాలి? గమనించండి దేవుని పిల్లారు. అక్కడ గాడిద పిల్ల కూడా దేవునికి సర్వీస్ చేయడానికి, దేవుని పరిచర్య చేయడానికి, దేవుని కొరకు దేవుని పనిలో పాలు పందులు పొందడానికి ఇద్దరూ కలిసి వచ్చారు. దేవుని కొరకు తిరిగారు, చెమట కార్చారు, బరువు మోసారు. పెద్ద గాడిద ఏదో బరువు మోసిందంటే అర్థం ఉంది, చిన్నగా గాడిదంటే తిట్టనుకోకండి. కొంతమందికి అర్థం కాక కొంతమంది ఉన్నారు కదా మనోళ్ళు, మన ఫ్రెండ్స్, ఈ రాధా మనోహర్ దాసు ఇలాంటి వాళ్ళు, గొర్రెలు 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 అంటాడు. అవును, మనం గొర్రెలమే. దేవుడు పరిశుద్ధ గ్రంథంలో మనల్ని గొర్రెలతో పోల్చాడు, పావురాలతో పోల్చాడు, చీమలతో పోల్చాడు, పాములతో పోల్చాడు, ఏనుగులతో పోల్చాడు, చేపలతో పోల్చాడు. నిజానికి చెప్పాలంటే మనిషి రూపంలో ఉన్న మృగాల కన్నా ఆ మృగాలే నయం. ఎందుకంటే చేపలు మనకు నీతిని నేర్పుతున్నాయి, చీమలు మనకు నీతిని నేర్పుతున్నాయి, కుక్కలు మనకు నీతిని నేర్పుతున్నాయి. రే కుక్క అంటది, రే మనిషి జన్మ ఎత్తావు నువ్వు, ఎందుకు మనిషి అనే పేరు? నాకున్న విశ్వాసం నీకుందరా, నువ్వు ఎంత మోసం చేసేస్తావు మోసగడివి అని కుక్క మనతో అంటుంది అన్నమాట. బాబు అంటే అర్థం ఏంటి అనుకున్నావు? ఎప్పుడన్నా కుక్కను మనిషిని చూసేస్తా తప్ప మనిషి కుక్కను చూసేస్తాడా? ఎందుకు? కుక్కకు భయం, ఎందుకంటే నాకంటే ప్రమాదం వీడు అని. గమనించండి, కుక్కలు అరుస్తుంటాయి, రే చూడు నాకున్న విశ్వాసం నీకు లేదు, సొంత ఫ్రెండ్ని మోసం చేసేస్తాను,
సొంత సేవకుని మోసం చేసేస్తాను, కన్న తల్లిని మోసం చేసేస్తాను, నాకున్న విశ్వాసం నీకు లేదు అని అర్థం మన మీద మనం అనుకుంటాం, ఖర్చేస్తున్నాం అనుకుంటాం, అంతే చెప్తుందన్నమాట. నీకు మనకు భాష రాదు కదా, అర్థం అవదు. ఏమన్నా మీకు అర్థమైందా? నీకు భాష వచ్చి అంటే నాకు కుక్కల భాష వచ్చాము అందుకని, ఎందుకంటే ఎక్కువ సార్లు అన్నీ కరుతుంటాయి. చేపలు మనకు నీతులు నేర్పుతున్నాయి, చీమలు మనకు నీతులు నేర్పుతున్నాయి, గాడిదలు మనకు నీతులు నేర్పుతున్నాయి, గొర్రెలు మనకు నీతులు. గొర్రెలు అంటాయి కదా, నిస్వార్థమైన ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ, దేవుని ఎలా వెంబడించాలో గుడ్డిగా చూడు, నన్ను చూసి నేర్చుకుంటాయి. చీమలు అంటే ఎలా క్రమశిక్షణతో మెలగాలో నన్ను చూసి నేర్చుకుంటాయి. యాక్చువల్లీ జ్ఞానం ఉండి నోరుండి అన్నీ ఉన్న మనిషి వాటికి నేర్పాలి, కానీ సిగ్గుచేటు ఏంటంటే అవి మనకు నేర్పుతున్నాయి. కాబట్టి మా దేవుడు ఆ జంతువులతో మమ్మల్ని పోల్చినందుకు మేము చాలా సంతోషపడుతున్నాం. మా దేవుడు జంతువు కాదు, మా దేవుడు జంతువు కాదు. మా దేవుడు మమ్మల్ని జంతువులతో పోల్చాడు. ఉదాహరణకి పావురంతో పోల్చాడు, నిష్కలంకమైన హృదయానికి సాదృశ్యంగా. పాముతో పోల్చాడు, కపటముగా ప్రవర్తించు జాగ్రత్తగా ఉండని. కుక్కలతో పోల్చాడు, విశ్వాసంగా బ్రతకమని. చీమలతో పోల్చాడు, క్రమశిక్షణ కలిగి ఉండమని, చీమలాగా కష్టపడమని, ఆహారం సేకరించుటలో. చేపతో పోల్చాడు, దేవుని కొరకు ఆ చేపలు ఎలా బ్రతికాయని. ఈ విధంగా దేవుడు ఒక పోలికిచ్చాడు. సో ఈరోజు కూడా గాడిదతో పోల్చాడు, సిగ్గుపడక్కర్లేదు. ఎందుకంటే గాడిదకు బాధ్యత ఎక్కువ, బరువు మోస్తుంది, కుటుంబ భారాన్ని మోస్తుంది, మనకు ఉపయోగపడుతుంది. ఈ రోజుల్లో అయితే మనకి వచ్చేసే ఏంటి, ఆటోలని, లారీలని, ట్రైన్స్ అని. సో డిఫరెంట్ గూడ్స్ వెహికల్స్ ఆర్ అవైలబుల్ రైట్ నౌ. In the olden days, in the ancient days, there is no availability of any vehicles. ఎటువంటి వెహికల్స్ ఉండేవి కాదు. బాగా ఉంటే గుర్రపు పళ్ళు ఉండేవి, అదైనా సరే తోపు వాళ్ళకి, అంటే రిచ్ వాళ్ళకి ఉండేవి. మరి ఒక సామాన్య ప్రజానికానికి ఏదన్నా బరువు మోయాలంటే ఏది ఉండేది? ట్రాన్స్పోర్టేషన్కి గాడిదను యూజ్ చేసుకునేవారు. గాడిద బాధ్యత కలిగినటువంటి జంతువు కాబట్టే దేవుడు మనల్ని అలా పోల్చాడు. గమనించండి. ఆ గాడిద నుంచి ఈరోజు మనం నేర్చుకున్న గుణపాఠం ఏంటంటే, గాడిద ఏ విధముగా అయితే తన కుటుంబ సమేతముగా దేవుని పని కొరకు వచ్చిందో, మనము ఆదివారపు ఆరాధనకు వచ్చినా, ఏదైనా శుభకార్యంకి వచ్చినా, ఏదైనా విందుకు వచ్చినా, దేవుని కార్యానికి దేనికి వచ్చినా సరే కుటుంబ సమేతముగా. రేపు ఈస్టర్ వస్తుంది, చూస్తాను, ఒరే నువ్వు వెళ్ళకరా, నువ్వు వెళ్ళక, నేను ఇక్కడికి వెళ్తాను, నువ్వు అక్కడికి వెళ్ళి. కొంతమంది ఇంకా తెలివైన వాళ్ళు ఆదివారం ఆరాధన వచ్చిందనుకో, అదే రోజు ఫంక్షన్ వచ్చిందనుకో, నువ్వు అటు వెళ్ళే, నేను ఇటు వెళ్తాను అంటారు. మొత్తం కుటుంబం అంతా దేవుని సందుకి రావాలి. ఈస్టర్ పండుగ వస్తుంది, ద గ్రేటెస్ట్ ఫెస్టివల్ ఇన్ ద వరల్డ్ కంపారిటివ్ విత్ క్రిస్మస్. క్రిస్మస్ కన్నా గొప్పది ఏంటి? ఎందుకంటే ప్రతి వారికి పుట్టుకుంటుంది, కానీ చనిపోయిన తర్వాత పుట్టుక యేసుప్రభు వారికి మాత్రమే ఉంది. అటువంటి పుట్టినరోజు అన్నమాట ఈస్టర్ అంటేనే. అందరూ పుడతారు, చనిపోతారు, కానీ యేసుప్రభు వారు పుట్టి చనిపోయి మళ్ళా పుట్టారు. అది ప్రత్యేకత. దట్ ఈస్ ఏ వన్ కైండ్ ఆఫ్ స్పెషల్ అండ్ యూనిక్ ఫెస్టివల్ అన్నమాట. ప్రత్యేకమైన పండగ అది. క్రిస్మస్ కన్నా ఘనంగా చేయాలి. మా పాస్టర్ గారు చేస్తారులే, మా పాదిరి అమ్మగారు చేస్తారులే, పెద్దమ్మగారు చేస్తారులే, వాళ్ళ పిల్లకాయలు చేస్తారులే అని చెప్పేసి మీరేం చేస్తారు? మేమేమన్నామేంటి? యేసుప్రభు బరువు మోయడానికి పక్క ఊర్లో గాడిదలు లేవా, మమ్మల్ని తోలిపోతున్నారు వీళ్ళు అనుకోలేదు. అవి అదృష్టంగా భావించాయి. నేను మహారాజును మోస్తున్నాను, నా రాజును మోస్తున్నాను, నా యేసురాజును మోస్తున్నాను. ఎంత ధన్యత, ఎంత యోగ్యత, ఎంత అదృష్టము! నాకు ఈ యోగ్యత దక్కింది, యేసుప్రభుని మోసే యోగ్యత దక్కిందని ఆనందపడ్డాయి. అలాగే మరి ఈస్టర్ పండుగ వస్తుంది. ఏ భారం నువ్వు మోయాలని సిద్ధపడుతున్నావో ఆలోచించుకో. ఏ రెస్పాన్సిబిలిటీ, దేవుని కార్యము జరగడానికి ఎటువంటి బాధ్యత నువ్వు తీసుకుంటున్నావో ఆలోచించుకో. తీసుకోక బాధ్యత, నీ కుటుంబ పక్షాన్ని తీసుకో, నీ పక్షాన్ని తీసుకో. ఇదిగోండి ఈస్టర్ అనేటువంటి ఆ ఘనకార్యాన్ని, ఆ మహత్కార్యాన్ని నేను జరిగించాలనుకుంటున్నాను, నేను ఈ బాధ్యత తీసుకుంటాను, నాది ఇది బాధ్యత అని నువ్వు చేతులెత్తి చెప్పగలగాలి. ఆ దమ్ము నీలో ఉండాలి, ఆ ధైర్యం నీలో ఉండాలి, దేవుని పని కొరకు పాటుపడే లక్షణము మనలో ఉండాలి. బికాజ్ వీఆర్ ద రిప్రజెంట్స్ ఆఫ్ ద గాడ్స్ వర్క్. మనము దేవుని పని చేసేటువంటి రిప్రజెంటేటివ్స్గా ఉన్నాం, చెయ్యాలి. చూసారా బయట ప్రపంచం ఎలా ఉందో? ఇట్ ఈస్ హైలీ డిఫికల్ట్ సిచ్యువేషన్ టు ద క్రిస్టియన్స్.
క్రైస్తవులైన వారికి చాలా ఇబ్బందికరమైనటువంటి విధానాలు ఎదురవుతున్నాయి. ఇలాంటి సందర్భంలో మనం నిలబడాలి, యూనిటీ ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి, సర్దుకుపోవాలి, మనసులను సరి చేసుకోవాలి. దేవుని కార్యాలు లోకానికి వింతకరంగా కనిపించే విధంగా మనం చేసుకోవాలి. ఇక నుండి రెట్టింపుగా సభలు జరిగించవలసిన బాధ్యత మన మీద పడింది. బయట జరుగుతున్నటువంటి విధానాన్ని బట్టి ఇక్కడ నుండి ఇదిగో సంఘాల్లో యవనస్తులు ఒక సైన్యముగా తయారవలసిన బాధ్యత మన మీద పడింది. బయట జరుగుతున్న పరిస్థితులను బట్టి ప్రతి స్త్రీ నిలబడాలి, ప్రతి పురుషుడు నిలబడాలి. దేవుడు గెలవాలి, దేవుడు రాజ్యం స్థాపించబడాలి, మనలో పౌరుషం లేవాలి, మనలో ఐక్యత కావాలి. అలాంటి పరిస్థితులు మనకు నెలకొనాలంటే నువ్వు నీ కుటుంబం దేవుని పని కొరకు ముందుకి రావాలి.